ఫ్రెండ్స్, మీకు తెలుసా? కనీసం ఒక 10-15% హై బ్లడ్ ప్రెషర్ ఉండేవాళ్ళు అనవసరంగా టాబ్లెట్స్ వాడుతున్నారు. నిజం. ఇది నేను చెప్పట్లే, లేటెస్ట్ రీసెర్చ్ అనమాట. ఎందుకు అనవసరంగా అనంటే, వాళ్ళు బీపీ చెక్ చేసుకునే ప్రక్రియలో చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా చూపిస్తోంది అని తెలుస్తోంది. ఒకప్పుడు ఇలాంటి మాన్యువల్ బీపీ మెషిన్స్ ఉండేవి. ఒక క్వాలిఫైడ్ పర్సన్, ఒక డాక్టర్ కానీ క్వాలిఫైడ్ నర్స్ కానీ వాళ్ళు మాత్రమే బీపీ చెక్ చేసేవారు. ఎందుకంటే అంత సులువుగా అర్థమయ్యేది కాదు కాబట్టి. బట్ ఈ డిజిటల్ బీపీ ఆపరేటర్స్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది. ఎవరు పెడితే వాళ్ళు, ఎక్కడ పెడితే అక్కడ బీపీ చెక్ చేస్తే అక్కడ ఏదో రీడింగ్ వచ్చేస్తుంది. ఆ రీడింగ్ యాక్యురేట్గానే ఉన్నది అని అనుకుని దాని ప్రకారంగా కొందరు ఎస్ నాకు బీపీ ఉన్నది అని అంటున్నారు. ఈవెన్ డాక్టర్స్ కూడా కొందరు కంగారులోని ఇలాగే చేస్తున్నారు. కానీ ఇది పొరపాటు అండి. అందుకని అమెరికన్ హార్ట్ సొసైటీ వాళ్ళు, ఇలాగా యూరోపియన్ సొసైటీ ఫర్ కార్డియాలజీ, వీళ్ళందరూ కొన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేశారు. వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, బీపీ అనేది ఐడియల్గా పొద్దున పూట చెక్ చేసుకోవాలి. పొద్దున పూట అంటే ఏంటి? మీరు టాయిలెట్కి వెళ్ళి వచ్చేసి ఒక 5 నిమిషాలు కూర్చోవడం అంటే ఓ స్టూల్ మీదో బెంచ్ మీదో నించునో కాదండి. కూర్చోవడం అంటే వీపుని ఆంచి కూర్చోవాలి. అండ్ ఆ బీపీ మెజర్ చేసే మెషిన్ ఏదైతే ఉందో అది మీ హార్ట్ లెవెల్లో ఉండాలన్నమాట. పక్కన టేబుల్ పైన ఎక్కడో పెట్టాలి. కఫ్ చేతికి పెట్టుకునేటప్పుడు డైరెక్ట్గా స్కిన్కి టచ్ అయ్యి ఉండాలి. అంటే షర్ట్ పైన, కుర్తా పైన, లేదండి చాలా పల్చగా ఉంది, కుదరదు. డైరెక్ట్గా స్కిన్ పైన టచ్ అయి ఉండాలి అని చెప్తున్నారు. అండ్ ఇలా చేసిన తర్వాత కూడా ఒక చేతికి మెజర్ చేస్తే సరిపోదు, 2 చేతులకి మెజర్ చేయాలి. మీరు పొద్దున్న లేచిన తర్వాత, లేదు సార్ నేను థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుంటాను, లేదంటే బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటాను అని అంటారు. ఈ ట్యాబ్లెట్స్ ఇవి వేసుకునే ముందే బీపీ చెక్ చేసుకోవాలి. మీరు ఎర్లీ మార్నింగ్ కాఫీ, టీ, టిఫిన్, ఎక్సర్సైజ్ ఇవన్నిటినీ చేసే ముందు బీపీ చెక్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం. మీరు ఇప్పటిదాకా చెప్పాను చూసారా, 2 చేతులకి మెజర్ చేసుకోవాలని. అండ్ దాని యావరేజ్ తీసి దాని ప్రకారంగా ఆ వ్యక్తికి బీపీ ఉందా లేదా అని ఎప్పుడైనా డిసైడ్ చేయాలి. పొద్దున్నే అని అంటున్నారు కదా, సాయంకాలం చేయకూడదా అని చాలామందికి డౌట్ వస్తుంది. సాయంకాలం కూడా చేయొచ్చు, కానీ ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు అనంటే, ఆఫీస్లో బాగా పని ఒత్తిడి ఎక్కువ అయిపోయింది, లేదంటే ఆ రోజు వెదర్ మీకు ఎందుకు అన్కంఫర్టబుల్గా అనిపిస్తోంది, అలా బస్సులోంచో కారులోంచో దిగి ఫాస్ట్గా వచ్చి బీపీ చెక్ చేయించుకుంటున్నారు. ఆ తొందరపాటులోనే ఏదో చెక్ చేసుకోవడం తప్పు. అలా చేయకూడదు. జనరల్గా బీపీ ఎక్కువగానే వస్తుంది అలాంటప్పుడు. లేదు, ఒక స్మోక్ చేసి వచ్చారు, టీ తాగేసి వచ్చారు, వెంటనే బీపీ చెక్ చేయించుకుంటున్నారు, నో. సో ఎలా చెక్ చేయించుకోవాలి? సాయంకాలం అయినా సరే ఒక 15-20 నిమిషాలు కూర్చుని, అట్లీస్ట్ బ్లాడర్ అంటే యూరినరీ బ్లాడర్, యూరిన్ అయినా సరే పాస్ చేసి ఒక 10-15 నిమిషాలు శుభ్రంగా కూర్చుని దాని తర్వాత బీపీ చెక్ చేయించుకోవాలి. ఒక హెవీ మీల్ ఏదైనా తిన్న వెంటనే ఎప్పుడూ చెక్ చేయకూడదు. ఇలా చేసిన తర్వాత అప్పుడు మనకి ఒక ఈవినింగ్ టైం అయినా సరే ఒక డీసెంట్ రీడింగ్ అనేది వస్తుంది. అండ్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడో ఎక్కడో ఒక దగ్గర టెస్ట్ చేయించుకున్నప్పుడు ఒక్కసారి బీపీ ఎక్కువగా వచ్చింది అని వెంటనే మెడిసిన్స్ వాడకూడదండి. అంటే ఈవెన్ హోమియోపతిలో కూడా మంచి మెడిసిన్స్ ఉన్నా వాటినైనా వెంటనే అలా వాడకూడదు. మరి ఏం చేయాలండి? ఒక వారం రోజుల పాటు రోజు విడిచి రోజు పొద్దున పూట 2 చేతులది మెజర్ చేసుకుని ఒక బుక్ మీద రాసుకొని పెట్టుకోండి. దీన్ని ఓవరాల్ యావరేజ్ ఏదైతే ఉందో దాని బేసిస్ మీద ఆ వ్యక్తికి బీపీ ఉందా లేదా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. సో బీపీ ఎంత ఉండాలండి? 120/80 కదా అని అనొచ్చు. 120/80 అనేది ఐడియల్ సినారియో. అందరికీ అలా ఉండదు. ఎందుకంటే ఆ వ్యక్తి యొక్క ఏజ్ బట్టి, వాళ్ళు చేస్తున్న వృత్తి బట్టి, వాళ్ళు ఉండే హైట్, వీటి బట్టి కూడా అవన్నీ కొంచెం మారుతూ ఉంటాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని లేటెస్ట్గా 2024లోని యూరోపియన్ సొసైటీ ఫర్ కార్డియాలజీ వాళ్ళ పారామీటర్స్ని కొంచెం మార్చారు. ఏం చేశారు? 140/90 వరకు ట్రీట్మెంట్ అవసరం లేదు అని చెప్తున్నారు. అంటే 120/90 ఉండాలి ఐడియల్గాను. బట్ 140/90 వచ్చేంత వరకు మెడిసిన్స్ కానీ ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్లో మోడిఫై చేసుకుని కొంచెం ఎక్సర్సైజ్ చేయడం, హ్యాబిట్స్ లాంటివి ఏమైనా ఉన్నాయంటే వాటిని మానేయడం, కొంచెం పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయడం, ఇలాంటి జాగ్రత్తలు చేస్తే సరిపోతున్నది అని చెప్పి వాళ్ళు లేటెస్ట్గానే గైడ్ లైన్స్ అనేవి ఇష్యూ చేశారు. 140-190 దాటిన తర్వాత కూడా నేను ఇవి తగ్గించేస్తాను, అవి చేసేస్తాను అని అనుకుని ట్రై చేయకూడదు. కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ బీపీ ఎవరికైనా ఉన్నది అని తెలియగానే వెంటనే అందరూ చేసే ఒక రకంగా చెప్పాలంటే పొరపాటే, పూర్తిగా సాల్ట్ మానేస్తారు.
అది చెయ్యకూడదండి. బికాజ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా ప్రతి వ్యక్తికి పర్ డే ఒక 1500 నుంచి 2500 మిల్లీగ్రామ్స్ సోడియం వాళ్ళకి అవసరం. అది లేకపోతే ఆ సోడియం బాడీలో చేసే బోల్డ్ అనే పనులు డిస్టర్బ్ అయిపోతూ ఉంటాయి. దానివల్ల నీరసంగా ఉంటున్నదని ఇలా చాలా కంప్లైంట్స్ వస్తాయి. సో మీరు రెగ్యులర్గా కూరలో మరీ ఎక్కువగా కాకుండా నార్మల్గానే వాడతానండి అని అనుకుంటే అలాగే కంటిన్యూ చేయొచ్చు. ఎడిషనల్గా పెరుగన్నంలోని లేదంటే మజ్జిగలో కలుపుకోవడం అనేది ఇలాంటివి చేస్తారు చూసారా, వాటిని ఆపేయండి. ఎక్కువగా వాడే అలవాటు ఉందంటే అది ఖచ్చితంగా తగ్గించాలి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, నాన్ వెజిటేరియన్ తింటున్నప్పుడు చాలామంది ఇబ్బంది పడతారు. ఎందుకంటే నాన్ వెజ్ మన వాళ్ళు వండుతున్నప్పుడు బాగా ఎక్కువగా ఉప్పు కారం దంచి వేస్తారు కాబట్టి దానివల్ల ఇబ్బంది అవుతుంది. నాన్ వెజ్ ఇబ్బంది కాదు, దాంట్లో వేసిన ఆ స్పైసెస్ అండ్ సాల్ట్ ఎక్కువగా వేస్తారు కాబట్టి ఇబ్బంది అవుతుంది. అది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఇంట్లో వండుకునే ఫుడ్ కంట ఈ ప్యాకెట్లో వచ్చిన ప్రాసెస్డ్ ఫుడ్ ఉంటుంది చూసారా, మ్యాగీ కానివ్వండి, కోల్డ్ డ్రింక్ కానివ్వండి, వీటిలో ఎడిషనల్గా బోల్డ్ అంత సాల్ట్ ఉంది అని మనం ఎప్పుడూ గ్రహించమండి. కానీ మనకు తెలియకుండానే అవి తీసుకున్నప్పుడు మన సోడియం లెవెల్స్ పెరిగిపోతాయి. దానివల్ల బ్లడ్ ప్రెషర్ అనేది మారిపోతుంది. సో ఈ వీడియోలో మీకు చెప్పిన విషయం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ ఉన్నదో వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఎందుకంటే చాలా సింపులే కదా అని అనుకుంటున్నా చాలామంది ఈ పొరపాట్లు చేస్తున్నారు. ఈ టాపిక్ పైన మీకు ఏమైనా డౌట్ ఉన్నదంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. నా పేరు డాక్టర్ సురేష్ సోమయాజుల. సర్వేజన సుఖినో భవంతు.